వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి మునుగనూరు బస్ స్టాప్కి అతి దగ్గరలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఒక కమర్షియల్ అండ్ కింద మనకి కమర్షియల్ ఉంది. 50 ఫీట్ల రోడ్ కానుకొని ఉందన్నమాట. మనకి కార్నర్ బిట్ ఇది 50 ఫీట్ల రోడ్డు. ఆ దూరం పోయేదేమో మనకి మునుగనూరు నుంచి టువర్డ్స్ తొర్రూరు ఐతనర్కి వెళ్ళే రోడ్. అది ఆ రోడ్డుకి అతి దగ్గరలో ఉంటుంది. 50 ఫీట్ల రోడ్డుకి పక్కనే ఇక్కడ మనకి కమర్షియల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కమర్షియల్ షాప్ చూడండి. ఇది చూసుకుంటే ఇది 30 ఫీట్ల రోడ్ ఇది మనకి. సో హౌస్ వచ్చేసి ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో నడుస్తుంది. హౌస్ డైమెన్షన్ 23x53 ఉంటుంది, 133 గజాలు. సో మనకి హౌస్లో వచ్చేసి ఇన్సైడ్లో వచ్చేలోపు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 1 BHKతో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వస్తే 2 BHKతో ఉంది. సో మనం చూస్తుంది ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా. రైట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి. మనకి బోర్ వచ్చేసి 400 ఫీట్ల వరకు బోర్ వేశారు. మంచి వాటర్ స్టోరేజ్ ఉంది. సో ఈ పార్కింగ్ ఏరియాలో చూస్తే 2 కార్లు పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్గా ఉంది. సో ఇప్పుడు పాల్స్లింగ్ వర్క్ నడుస్తుంది హౌస్లో. దీని తర్వాత నెక్స్ట్ ఫ్లోరు అండ్ అలాగే కలర్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట మనకి. సో ఇది చూసుకుంటే ఇది కిచెన్ అండ్ ఇది ఒక బెడ్రూమ్, హాల్ అండ్ కిచెన్ అనుకోండి. ఎందుకంటే కింద సెట్టర్ ఉంటుంది కాబట్టి ఇది కామన్ వాష్రూమ్ ఏరియా మనకి. అలా సెట్టర్ అనేది ఉండడం వల్ల మనకి 2 రూమ్సే వస్తాయి ఇక్కడ. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేది ఇలా ఉంది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ ఇలా ఉంది. మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. 50 ఫీట్ల రోడ్డుకి 30 ఫీట్ల రోడ్డుకి కార్నర్ బిట్ ఇది. సో ఫస్ట్ ఫ్లోర్కి వస్తే 2 BHKతో ఉంటుంది. ఇది హాల్. ఇక్కడ మనకి టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. ఇది విండో, ఇక్కడ ఒక విండో వస్తుంది మనకి. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది ఒక బెడ్రూమ్ అండ్ అదే విధంగా ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ వస్తుంది అండ్ పూజా రూమ్ కూడా అటాచ్ అయి ఉంటుంది ఇక్కడ. సో ఇది మరొకసారి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 23x53 ఉంటుంది, 133 గజాలు. సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ ఇది. ప్రైస్ విషయానికి వస్తే 1,10,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.